శ్రీదేవి కూతురు నార్త్ నుంచి సౌత్ లోకి వచ్చి పాతుకుపోదామని ట్రై చేస్తుంది. ఇప్పటికే తిరుపతిలో ఉంటా, ఆంధ్రాలోనే సెటిల్ అవుతా అని ఒక హింట్ అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడు జాహ్నవి హిందీ నుంచి వచ్చి టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తుంది అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటికే దేవరాతో హిట్ కొట్టిన ఆ సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపునైతే సాధించుకోగలిగింది జాహ్నవి కపూర్. ఇప్పుడు RC16 లో కూడా హీరోయిన్ గా చేస్తుంది అని క్లారిటీ వచ్చేసింది. అయితే RC16 తర్వాత అల్లు అర్జున్ అండ్ అట్లీ కలిసి చేయబోతున్న సినిమాలో కూడా లీడ్ రోల్ లో జాహ్నవి గారు కనిపిస్తారు అని చెప్పి బయట ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే గనక నిజం అయితే టాలీవుడ్ లో ఉన్న కరెంట్ పాన్ ఇండియన్ హీరోలు అందరితో కూడా దాదాపుగా జాహ్నవి కపూర్ సినిమాలు చేసేసినట్టు అవుద్ది. దాంతో ఇక జాహ్నవి కపూర్ పాన్ ఇండియానే కాదు సౌత్ ఇండియాలో కూడా మంచి పేరైతే సంపాదించుకోవడం కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఇప్పటికే దేవరాతో హిట్ కొట్టారు. అలాగే ఇప్పుడు RC16 ఖచ్చితంగా బుచ్చిబాబు గురి చూసి కొట్టే లాస్ట్ లాగా పేలుతుంది అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. సో ఖచ్చితంగా 3 సినిమాలు హిట్ కొట్టి టాలీవుడ్ లో ఒక లక్కీ లెగ్ లాగా జాహ్నవి కపూర్ మారిద్ది అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి మీలో ఎంతమంది జాహ్నవి కపూర్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా కింద హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి జాహ్నవి కపూర్ లక్కీ లెగ్ గా మారద్దా లేదా అన్నది కామెంట్ చేయండి. మంచి నాన్ వెజ్ పచ్చళ్ళ కోసం చూస్తున్నారా? అయితే మోడర్న్ పచ్చళ్ళు మీకోసం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. కింద నుంచి నెంబర్కి అయితే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటాయి. డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా, మీ ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తాయి.